In previous class, we have discussed the concurrent lines అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. కాంకరెంట్ లైన్స్ అంటే ఏమనుకున్నామంటే టూ ఆర్ మోర్ లైన్స్ ఆర్ సెడ్ టు బి కాంకరెంట్, అంటే టూ గానీ అంతకంటే ఎక్కువ లైన్స్ ని మనం ఏమన్నామంటే కాంకరెంట్ అన్నాము. ఇఫ్ ఆల్ ద స్ట్రైట్ లైన్స్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్, అంటే మనకి ఆ స్ట్రైట్ లైన్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్ గా మనం ఒక పాయింట్ గుండానే పాస్ అవ్వాలి. ఆ కామన్ పాయింట్ మనం ఏమన్నామంటే ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంట, అంటే ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్ దగ్గర మనకి ఈ ఆ స్ట్రైట్ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయితే కనుక ఆ కామన్ పాయింట్ మనం ఏమంటున్నామంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటున్నాము. అయితే మనం దాని మీద ప్రాబ్లమ్స్ గురించి కూడా డిస్కస్ చేసాము. టుడే డిస్కసింగ్ ది రిమైనింగ్ టాపిక్స్ ఏంటో చూద్దాము. జూనియర్ ఇంటర్ మ్యాథమెటిక్స్ స్ట్రైట్ లైన్స్ పార్ట్ 10. Family of straight lines are concurrent lines. Family of straight lines are కాంకరెంట్ లైన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఇఫ్ λ1 కామా λ2 నాట్ ఈక్వల్ టు 0 అండ్ λ నాట్ ఈక్వల్ టు 0, ఇక్కడ λ1 λ2 λ ఏంటంటే పారామీటర్స్ అవుతాయి. దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎనీ స్ట్రైట్ లైన్ డిఫరెంట్ ఫ్రమ్, అంటే ఇక్కడ మనకి టూ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి L1 ఇజ్ ఈక్వల్ టు a1x ప్లస్ b1y ప్లస్ c1 ఇజ్ ఈక్వల్ టు 0, అలాగే L2 ఇజ్ ఈక్వల్ టు a2x ప్లస్ b2y ప్లస్ c2 ఇజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి టూ లైన్స్ ఇచ్చారనమాట, L1 L2 అనే లైన్స్. అయితే కనుక ఇక్కడ మనకి L1 ఇజ్ ఈక్వల్ టు 0 అనేది ఫస్ట్ లైన్, అలాగే మనకి ఇక్కడ L2 ఇజ్ ఈక్వల్ టు 0 అనేది సెకండ్ లైన్. ఇక్కడ λ1 λ2 అనేవి ఏమవుతాయంటే ఇక్కడ మనకి లాంబ్డా, అంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ అది L1 ప్లస్ λ L2, అంటే మనకి ఈక్వేషన్ అనేది ఈ ఫామ్ లో ఉంటే కనుక ఇక్కడ లాంబ్డా అనేది ఏమవుతుందంటే పారామీటర్ అవుతుంది. అయితే కనుక దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎనీ స్ట్రైట్ లైన్ ఇన్ డిఫరెంట్ ఫామ్, అంటే మనకి ఇక్కడ టూ లైన్స్ ఇచ్చినప్పుడు ఆ స్ట్రైట్ అనేది టూ డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటుంది ఆ లైన్ అనేది. చూద్దాం దాన్ని. దిస్ ఇస్ స్ట్రైట్ లైన్ L1, దిస్ ఇస్ స్ట్రైట్ లైన్ L2 అవుతుంది. అయితే ఇక్కడ మనకి L1 L2 అనేవి టూ స్ట్రైట్ లైన్స్ కాబట్టి ఆ టూ స్ట్రైట్ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో ఆ పాయింట్ మనకి ఏం తీసుకున్నామంటే P ఆఫ్ పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి P ఆఫ్ ఎక్స్ కామా వై. అక్కడ P ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టూ లైన్స్. ఆ టూ లైన్స్ ఏంటి ఇక్కడ మనకి L1 ఇజ్ ఈక్వల్ టు 0 అండ్ L2 ఇజ్ ఈక్వల్ టు 0. ఆ టూ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుందంటే మనకి P ఆఫ్ ఎక్స్ కామా వై అవుతుంది. అయితే ఇక్కడ మనం ఇంకొక లైన్ డ్రా చేస్తాం. ఈ లైన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి L1 ప్లస్ లాంబ్డా L2 ఇజ్ ఈక్వల్ టు 0, అంటే ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ గుండా పాస్ అయ్యే లైన్ ఏమవుతుందంటే లైన్ యొక్క ఈక్వేషన్. అంటే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఈ పాయింట్ అనేది దేని గుండా పాస్ అవుతుంది అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్. అంటే మనకి ఇక్కడ L1 L2 అనే టూ లైన్స్ మనం సాల్వ్ చేస్తే కనుక మనకి ఏమొస్తుందంటే అక్కడ ఈ ప్రీవియస్ క్లాస్ మనం డిస్కస్ చేసుకుందాం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టూ లైన్స్ గురించి. అంటే మనం ఎలా సాల్వ్ చేస్తామంటే దాన్ని అక్కడ మనం YCX మెథడ్ లో సాల్వ్ చేస్తే మనకి P ఆఫ్ ఎక్స్ కామా వై వచ్చింది కాబట్టి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ P ఆఫ్ ఎక్స్ కామా వై. అయితే కనుక ఇక్కడ మనకి ఈ P ఆఫ్ ఎక్స్ అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ కూడా పాస్ అయ్యే ఒక లైన్ ఉంది ఇక్కడ. ఆ లైన్ ఏమవుతుందంటే మనకి L1 ప్లస్ లాంబ్డా L2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుందంటే L1 ప్లస్ లాంబ్డా L2 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ లైన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అక్కడ P ఆఫ్ ఎక్స్ కామా అనేది ఏమవుతుందంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టూ లైన్స్. అయితే కనుక మనం దాన్ని P ఆఫ్ ఎక్స్ కామా వై తీసుకున్నాము. అయితే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టూ లైన్స్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఆ ఫామ్ ఎలా రాసుకుంటున్నామంటే ఇక్కడ L1 ప్లస్ లాంబ్డా L2 ఈక్వల్ టు 0 అనొచ్చు, లేదా L1 λ1 ప్లస్ L2 λ2. ఇక్కడ మనకి λ1 λ2 అనేవి ఏమవుతాయంటే పారామీటర్స్, అలా ఇక్కడ మనకి లాంబ్డా అనేది పారామీటర్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి ఈ లైన్ అనేది L1 ప్లస్ లాంబ్డా L2 ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉండొచ్చు, లేదా λ1 L1 ప్లస్ λ2 L2 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫామ్ లో అయినా ఉండొచ్చు. ఈ లైన్ అనే ఈక్వేషన్ అనేది L1 ప్లస్ లాంబ్డా L2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ λ1 L1 ప్లస్ λ2 L2 ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్ లో అయినా ఉండొచ్చు. అంటే మనకి ఈ స్ట్రైట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్, అంటే పాస్ అయ్యే లైన్ మనం ఏమంటున్నామంటే ఇక్కడ మనకి L1 ప్లస్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏమంటున్నామంటే ఇక్కడ మనం L1 ప్లస్ లాంబ్డా L2 ఈక్వల్ టు 0, లేదా మనకి ఆ ఈక్వేషన్ అనేది λ1 L1 ప్లస్ λ2 L2 ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంటుంది. λ1 L1 ప్లస్ λ2 L2 is equal to 0. అంటే ఇక్కడ మనకి అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ లైన్స్ కెన్ బి రిటర్న్ యాజ్, అంటే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది టూ లైన్స్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ మనకి L1 ప్లస్ లాంబ్డా L2 is equal to 0,
అలాగే L1 ఆర్ లేదా L1 λ1 ప్లస్ L2 λ2 ఈజ్ ఈక్వల్ టు 0. ది ఎబో ఈక్వేషన్ రిప్రజెంట్స్ అంటే మనకు ఎబో ఈక్వేషన్స్ అంటే L1 ప్లస్ లాంబ్డా L2 ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్, అలాగే మనకి λ1 L1 ప్లస్ λ2 L2 అనే రెండు లైన్స్ కూడా ఏమవుతాయంటే ది ఎబో ఈక్వేషన్స్ రిప్రజెంట్స్ ది ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ లైన్స్. ఆ లైన్స్ మనం ఏమంటున్నామంటే ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ లైన్స్ అంటున్నాము. అలాగే ది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఈజ్ ది పాయింట్ ఆఫ్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ ది, అంటే అక్కడ మనకి పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటే ఏమనుకున్నామంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే టూ లైన్స్ ని మనం సాల్వ్ చేస్తే కనుక ఆ పాయింట్ మనం ఏమంటున్నామంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ, అది ఇక్కడ రాసుకున్నాము. ది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఈజ్ ది ఏమవుతుందంటే అది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఏమవుతుందంటే ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ L1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ L2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ L1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ L2 ఈక్వల్ టు 0 అని మనం ఆ రెండు లైన్స్ ని సాల్వ్ చేస్తే కనుక మనకు ఒక పాయింట్ వస్తుంది కదా, ఆ పాయింట్ P ఆఫ్ ఎక్స్ కామా వైని మనం ఏమంటున్నామంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటున్నాం. అది ఇప్పుడు దాన్ని మనం సమ్ లో చూద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ప్రాబ్లము ఇఫ్ 3a ప్లస్ 2b ప్లస్ 4c ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. అయితే దెన్ షో దట్ ది ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ స్ట్రైట్ లైన్స్. అంటే ఇక్కడ మనకి కండిషన్ ఏమి ఇచ్చారంటే 3a ప్లస్ 2b ప్లస్ 4c ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ఇచ్చారు. అయితే మనం ఏం చూపించాలంటే ఇక్కడ షో దట్ ది ఈక్వేషన్, అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది రిప్రజెంట్స్ ఏ ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ స్ట్రైట్ లైన్స్. మనకి అది స్ట్రైట్ లైన్ అనేది ఆ లైన్ అనేది రిప్రజెంట్ చేయాలి. రిప్రజెంట్ చేయాలంటే ఇక్కడ మనకి ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ స్ట్రైట్ లైన్స్ ని రిప్రజెంట్ చేయాలి అండ్ ఫైండ్ ది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. ఇంకేం కనుక్కోవాలంటే ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అని కనుక్కోవాలి. అంటే ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ స్ట్రైట్ లైన్స్ అంటే మనకి అది ఈక్వేషన్ అనేది ఇక్కడ మనకి ఏ ఫామ్ లో రావాలంటే L1 ప్లస్ లాంబ్డా L2 ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్ లో రావాలి, లేదా L1 λ1 ప్లస్ L2 λ2 ఆ ఈక్వేషన్ ఫామ్ లో వస్తే కనుక మనం దాన్ని ఏమంటున్నామంటే ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ లైన్స్ అంటున్నాము. అయితే ఇక్కడ మనకి ఆ లైన్స్ ని సాల్వ్ చేస్తే కనుక వచ్చే పాయింట్ మనకి ఏమవుతుందంటే అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ L1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ L2 ఈక్వల్ టు 0 అయితే అని సాల్వ్ చేస్తే కనుక మనం వచ్చే పాయింట్ ఏమంటున్నాం అంటే ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటున్నాము. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ గివెన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 3a ప్లస్ 2b ప్లస్ 4c ఇజ్ ఈక్వల్ టు 0. మనకి కండిషన్ అనేది ఇచ్చారు. అయితే మనకు చూపించాల్సింది ఏంటంటే ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ స్ట్రైట్ లైన్ అనేది ఈ లైన్ ని మనం ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ స్ట్రైట్ లైన్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. అయితే కనుక మనకి ఇక్కడ సి అనే వాల్యూ ఉంది కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ ఆ సి వాల్యూని ఈ ఈక్వేషన్ నుంచి కనుక్కుందాం. ఇక్కడ ఇప్పుడు మన ఈక్వేషన్ నుంచి 4c ఇజ్ ఈక్వల్ టు -3a మైనస్ 2b అవుతుంది. ఇప్పుడు మన దీని నుంచి సి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ వాల్యూ మనకి -3a మైనస్ 2b బై 4 అవుతుంది. అంటే మనకి ఇచ్చిన కండిషన్ నుంచి మనం ఇక్కడ సి వాల్యూ కనుక్కున్నాను. ఇప్పుడు వచ్చిన ఈ సి వాల్యూని తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే మనకి ఇచ్చిన ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0లో సబ్స్టిట్యూట్ చేస్తాను. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే గివెన్ ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ నేను ఈ కండిషన్ యూజ్ చేసుకుని దీన్ని నేను ప్రూవ్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ స్ట్రైట్ లైన్ అని చెప్పి ప్రూవ్ చేస్తున్నాను. అయితే మనకి ఇక్కడ సి వాల్యూ వచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్ సి వాల్యూని మనం ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ దీన్ని 1 అనుకుంటే కనుక సబ్స్టిట్యూట్ సి వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 నేను సి వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఇక్కడ మనకి సి వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి -3a మైనస్ 2b బై 4 -3a మైనస్ 2b బై 4 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే కనుక 4 అనేది ఇక్కడ ఎల్సిఎం అవుతుంది కాబట్టి నేను ఇక్కడ 4 ఎల్సిఎం రాస్తున్నాను. ఇక్కడ మనం 4 ఎల్సిఎం తీసుకుంటే కనుక ఇక్కడ మనకి ఏఎక్స్ బై 1 ఉన్నట్టు, అలా ఇక్కడ మనకి బీవై బై 1 ఉన్నట్టు. ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ 4 ఇంటూ అంటే ఇక్కడ 1 అనేది 4 టైమ్స్ కాబట్టి 4 ఇంటూ ఏఎక్స్ అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి 4ax అవుతుంది.
అలాగే మనకి 1 అనేది 4 టైమ్స్, కాబట్టి ఇక్కడ 4 ఇంటూ బీవై, 4by. ఇక్కడ మనకి ఆల్రెడీ డినామినేటర్ మనకి 4 ఉంది కాబట్టి ఇక్కడ మనకి 4 క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి 1 ఉంటుంది. అంటే ఇక్కడ మనకి 1తో మల్టిప్లై చేయాలి న్యూమినేటర్ని. ఇక్కడ ఏమొస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3a ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2b ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి 4ax ప్లస్ 4by. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఏ ఉన్న టర్మ్స్ అన్ని ఒక చోట రాసుకున్నాను, అలాగే బి ఉన్న టర్మ్స్ అన్ని ఒక చోట రాస్తున్నాను. 4ax మైనస్ 3a ప్లస్ 4by మైనస్ 2b ఈక్వల్ టు ఈ వాల్యూని మనకు రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి 0 ఇంటూ 4 ఏమవుతున్న వాల్యూ 0 అవుతుంది. ఇప్పుడు మనం దీనిలో అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయచ్చు అంటే ఇక్కడ మనం ఈ రెండిట్లో ఏ కామన్ తీస్తే కనుక, అంటే ఈ 2 టర్మ్స్లో ఏ కామన్ తీస్తున్నాను, కామన్ తీస్తే కనుక మనకి ఏమొస్తుంది 4x మైనస్ దీనిలో ఏ కామన్ తీస్తే 3 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే a ఇంటూ 4x మైనస్ 3 అవుతుంది. ప్లస్ మళ్ళీ ఈ రెండు టర్మ్స్లో బి కామన్ తీస్తున్నారు, ఇక్కడ బి కామన్ తీస్తే కనుక రిమైనింగ్ టర్మ్ ఇక్కడ 4y మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇది ఏమొచ్చిందంటే ఈక్వేషన్ a ఇంటూ 4x మైనస్ 3 ప్లస్ b ఇంటూ 4y మైనస్ 2 ఈక్వల్ టు 0లో ఉంది. ఇప్పుడు మనకి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, అంటే మనకి పైన 2 ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ స్ట్రైట్ లైన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ ఏంటంటే L1 ప్లస్ లాండా L2 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇది ఇక్కడ ఆ ఫామ్లో లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి 2 లైన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ L1 L2 అనే 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఇదే ఫామ్లో ఉందంటే λ1 L1 ప్లస్ λ2 L2 ఫామ్లో ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ λ1 L1 ప్లస్ λ2 L2 ఈక్వల్ టు 0. మనకి ఇది λ1 L1 ప్లస్ λ2 L2 ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. కాబట్టి ఇది గివెన్ ఈక్వేషన్ అనేది therefore the given equation represents a family of concurrent lines. కాబట్టి ఈ ఈక్వేషన్ అనేది మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ స్ట్రైట్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అదే ఇక్కడ మనకి ఇంకా ఏం అనుకోమన్నారంటే మనకి ప్రూవ్ చేసిందని ఇక్కడ రిప్రజెంట్స్ ఏ ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ స్ట్రైట్ లైన్స్ అని చెప్పి ప్రూవ్ చేస్తాము. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి, ఇక్కడ మనకి ఫైండ్ ది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనకి ఫైండ్ ది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటే మనకి ఏం ప్రూవ్ చేయాలంటే అక్కడ మనకి 2 లైన్స్ మధ్య సాల్వ్ చేస్తే కానీ మనకి x, y వస్తుంది. ఆ x, y ఏమవుతుందంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది 2 లైన్స్ ని మనం ఏమంటున్నాం అంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటున్నాము. అక్కడ మనం 2 లైన్స్ వచ్చినాయి కాబట్టి ఆ లైన్స్ ని మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఇప్పుడు మనకి ఇది λ1 L1 ప్లస్ λ2 L2 ఈజ్ ఈక్వల్ టు 0లో ఉంది. అంటే ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే కనుక దిస్ ఈజ్ L1, దిస్ ఈజ్ L2 అవుతుంది. హియర్ L1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇక్కడ మనకి 4x మైనస్ 3 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఫస్ట్ లైన్. అలాగే సెకండ్ L2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి సెకండ్ లైన్ 4y మైనస్ 2 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ లైన్ L1, దిస్ ఈజ్ లైన్ L2. దీని డయాగ్రామ్ లో చూస్తే కనుక దిస్ ఈజ్ లైన్ L1 equal to 0, this is line L2 equal to 0. This is P of x comma y is the point of intersection of the lines. This line is point of intersection of the line. A point of intersection of the lines మనం అంటున్నామంటే point of concurrency అంటున్నాము. This is λ1 L1 plus λ2 L2 equal to 0. మనకి ఏం కనుక్కోవాలంటే ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ కనుక్కోవాలి. అంటే ఏం చేయాలంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ L1 ఈక్వల్ టు 0 అండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ L2 ఈజ్ ఈక్వల్ టు 0. లెట్ P ఆఫ్ x, y బి ది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే టు ఫైండ్ ది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ కనుక్కోవాలి. లెట్ P ఆఫ్ x, y let P of x comma y be the point of intersection of the lines
L1 ఈక్వల్ టు 0 అండ్ L2 ఈక్వల్ టు 0. ఇక్కడ P of x, y అనేది ఏమవుతుందంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ L1 ఈక్వల్ టు 0 అండ్ L2 ఈక్వల్ టు 0. అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ సాల్వింగ్ 1 and 2 అంటే 1 ని 2ని మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ y కోఎఫిషియంట్ లేదు ఫస్ట్ లైన్ లో, అలాగే సెకండ్ లైన్ లో మనకి ఇక్కడ x కోఎఫిషియంట్ లేదు కాబట్టి మనం దీని నుంచి డైరెక్ట్ గా 4x ఈక్వల్ టు 3 రాసుకోవచ్చు. అంటే x ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 4/3 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి 4y - 2 ఈక్వల్ టు 0 ఉంది. అంటే ఇక్కడ 4y ఈక్వల్ టు 2 అవుతుంది కాబట్టి y ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎంత వస్తుంది అంటే 2/4 అవుతుంది. ఇక్కడ మనం YCX మెథడ్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు ఆ మెథడ్ లో, ఎందుకంటే ఇక్కడ మనకి ఫస్ట్ దానిలో y కోఎఫిషియంట్ లేదు, సెకండ్ దానిలో మనకి ఇక్కడ x కోఎఫిషియంట్ లేదు కాబట్టి మనం దీన్ని డైరెక్ట్ గా సాల్వ్ చేసేయచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ అంటే ఇక్కడ మనకి సాల్వింగ్ 1 and 2 మనకి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఇక్కడ 4x - 3 ఈక్వల్ టు 0. అలాగే సెకండ్ లైన్ ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి 4y - 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని నుంచి 4x ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇక్కడ వాల్యూ 3 అవుతుంది. x ఈక్వల్ టు 3/4 అవుతుంది. అలా ఇక్కడ మనకి 4y ఈక్వల్ టు 2 అవుతుంది. y ఈక్వల్ టు 2/4 అవుతుంది. 2 టేబుల్ దీనిలో 4లో 2 టైమ్స్. therefore ది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ x, y ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి 3/4, 1/2 అవుతుంది. therefore ది పాయింట్ ఆఫ్ concurrency P of x, y is equal to 3/4, 1/2. 3/4, 1/2 మనం ప్రూవ్ చేసిందంటే ఇక్కడ మనం ఫస్ట్ దానిలో ఏం ప్రూవ్ చేసామంటే ఫస్ట్ బిట్ లో మనకి ఇక్కడ ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ స్ట్రైట్ లైన్స్ అని ఫస్ట్ బిట్ ప్రూవ్ చేసాము. అలాగే సెకండ్ ఏం ప్రూవ్ చేసామంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అని సెకండ్ బిట్ ప్రూవ్ చేసాము. రిమైనింగ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ 2 + 5k ఇంటూ ఎక్స్ అంటే 2 + 5k ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇంటూ 1 + 2k ఇంటూ వై ప్లస్ 2 - k ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ద ఫామ్. అంటే మనం ఈక్వేషన్ అనే దాన్ని మనం ఏ ఫామ్ లో చేంజ్ చేయాలంటే ఇక్కడ మనకి L1 + λ L2 ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఫామ్ లో చేంజ్ చేయాలి. అంటే ఇచ్చిన ఈక్వేషన్ ని మనం ఈ ఫామ్ లోకి చేంజ్ చేసుకోవాలి. ఏ ఫామ్ లోకి అంటే ఇక్కడ మనం L1 + λ L2 ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఫామ్ లో చేంజ్ చేసుకోవాలి. అండ్ ఫైండ్ ది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. ఇంకేం కనుక్కోవాలంటే ఇక్కడ మనకి ఫైండ్ ది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. అంటే ఇక్కడ మనకి L1 λ L2 అనేది మనకి ఏమవుతుంది, ఇక్కడ ఫ్యామిలీ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ అవుతుంది. మనం దాని నుంచి ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. అంటే మనకి పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటే ఏమవుతుందంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ L1 = 0 అండ్ L2 = 0 అని మనం చేస్తే కనుక మనకు అక్కడ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఏం ఇచ్చారంటే మనకి ఇక్కడ 2 + 5k ఇంటూ ఎక్స్ 2 + 5k ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇంటూ 1 + 2k ఇంటూ వై ప్లస్ 2 - k ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఈ వాల్యూని ఎక్స్తో మల్టిప్లై చేద్దాము. అలాగే ఇక్కడ దీన్ని 3y తో మల్టిప్లై చేద్దాము. రిమైనింగ్ 2 - k అలాగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తే కనుక 2 × x 2x అవుతుంది. అలా ఇక్కడ మనకి 5k × x అవుతుంది. 5k x ఇక్కడ దీన్ని -3y తో ఈ టర్మ్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే కనుక ఇక్కడ మనకి -3 × 1 అంటే ఏమవుతుంది -3 × y అంటే ఇక్కడ ఎంత వస్తుంది అంటే -3y అవుతుంది. అలా ఇక్కడ మనకి -3 ఇక్కడ +2 ఉంది అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి మైనస్ అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుంది అంటే 3 × 2 = 6 ky అంటే ఏం చేస్తానంటే 3y తో -3y తో ఈ లోపల టాప్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నాను. చేస్తే కనుక మనకి ఏమొస్తుంది ఇక్కడ -3 × 1 అంటే అవుతుంది ఇక్కడ -3 అవుతుంది. -3 × y -3y అలా ఇక్కడ మనకి -3 + 2 అంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకి -6k y తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి -6k y అవుతుంది. ఇక్కడ +2 - k = 0. ఇప్పుడు మనకి k లేని టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనకి k లేని టర్మ్స్ ఏమన్నా ఇక్కడ 2x 3y అలా ఇక్కడ మనకి +2 ఉంది. ఆ టర్మ్స్ రాస్తే కనుక మనకి ఇక్కడ 2x - 3y + 2
ఇక రిమైనింగ్ టర్మ్స్ లో మనకి ఇక్కడ కే టర్మ్ ఉంది, అలాగే దీనిలో కే టర్మ్ ఉంది, కే ఉంది. ఇప్పుడు ఆ కే టర్మ్ వాల్యూని మనం కామన్ తీసుకుంటే కనుక ఇక్కడ మనకి ప్లస్ కే కామన్ తీస్తున్నారు రిమైనింగ్ వాటిలో. ఇక్కడ మనం దీన్ని ప్లస్ కే కామన్ తీస్తే కనుక దీనిలో 5x ఉంది, 5x మైనస్ దీనిలో కే కామన్ తీస్తే ఇక్కడ మనకి మైనస్ 6y అవుతుంది. అలా ఇక్కడ మనకి కే కామన్ తీస్తే కనుక మనకి -1 అవుతుంది. ఏం చేస్తానంటే కే లేని టర్మ్స్ అన్ని ఫస్ట్ రాసుకున్నాను. ఇక్కడ 2x - 3y + 2, అలాగే కే ఉన్న రిమైనింగ్ టర్మ్స్ లో కే కామన్ తీస్తే కనుక ఏమొస్తుందంటే మనకి 5x - 6y - 1 = 0 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి ఇది ఏ ఫామ్ లో ఉందంటే దిస్ ఈజ్ లైన్ L1, దిస్ ఈజ్ లైన్ L2 అవుతుంది. ఇక్కడ మనకి లాంబ్డా అనేది పారామీటర్ కాబట్టి ఆ పారామీటర్ అంటే కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది కాబట్టి మనకి ఇదే ఫామ్ లో ఉందంటే ఇక్కడ L1 + లాంబ్డా L2 = 0 ఫామ్ లో ఉంది. కాబట్టి ఇది మనకి ఈక్వేషన్ అనేది ఏ ఫామ్ లో ఉంటుందంటే ఇక్కడ గివెన్ ఈక్వేషన్, దేర్ఫోర్ ది ఈక్వేషన్ అనేది రిప్రజెంట్స్ ఏ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ L1 + lambda L2 = 0. Therefore the equation represents a family of స్ట్రైట్ లైన్స్. కాబట్టి ఈక్వేషన్ అని మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే రిప్రజెంట్స్ ఏ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్ ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఇంకేం కనుక్కోవాలంటే ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ కనుక్కోవాలి. టు ఫైండ్ ది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఫస్ట్ మనకి ఇక్కడ L1 L2 ఏంటో కంపేర్ చేసుకుందాం. ఇక్కడ వేర్ L1 = ఇక్కడ 2x - 3y + 2 = 0 అవుతుంది. అలా ఇక్కడ మనకి L2 అనేది 5x - 6y - 1 = 0 అవుతుంది. హియర్ L1 = 2x - 3y + 2 = 0. Second line L2 = 5x - 6y - 1 = 0. 5x - 6y - 1 = 0. This is line 1, this is line 2. Next ఏం కనుక్కోవాలంటే టు ఫైండ్ ది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. టు ఫైండ్ ది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటే ఏం కనుక్కోవాలంటే ఇక్కడ P(x, y) అనేది లెట్ P(x, y) be the point of intersection of L1 = 0 and L2 = 0. ఇప్పుడు మనకి L1 = 0, L2 = 0కి P(x, y) అనేది ఏమవుతుందంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే సాల్వింగ్ 1 and 2 ఇక్కడ మనకి x, y కాన్స్టెంట్, అలా ఇక్కడ మనకి x, y కాన్స్టెంట్ టర్మ్ ఉంది కాబట్టి మనం దీన్ని ycx మెథడ్ లో సాల్వ్ చేద్దాము. సాల్వింగ్ 1 and 2 by ycx మెథడ్. ycx మెథడ్ అంటే ఏమవుతుంది మనకి y కోఎఫిషియంట్ కాన్స్టెంట్, x కోఎఫిషియంట్ y, అలాగే లైన్ L2 లో y కోఎఫిషియంట్ కాన్స్టెంట్, x కోఎఫిషియంట్ y. ఇప్పుడు మనకి ఇక్కడ వేరియబుల్స్ ఏమున్నాయంటే ఇక్కడ మనకి x, y కాన్స్టెంట్స్ తీసుకుందాం. x, y కాన్స్టెంట్. ఇప్పుడు మనకి ఫస్ట్ లైన్ ఏంటి ఇక్కడ మనకి 2x - 3y + 2 కాబట్టి ఇక్కడ మనం 2x - 3y + 2 లో y కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ మనకి -3 కాబట్టి -3. అలాగే మనకి నెక్స్ట్ c అంటే కాన్స్టెంట్ 2 అవుతుంది. అలాగే నెక్స్ట్ x అన్న అంటే ఇక్కడ మనకి x కోఎఫిషియంట్ లైన్ L1 లో 2 అవుతుంది. ycx నెక్స్ట్ y ఇక్కడ మనకి y కోఎఫిషియంట్ -3 అవుతుంది. దిస్ ఇస్ 1. నెక్స్ట్ సెకండ్ లైన్ మనకి ycx మీద అప్లై చేసి ఇక్కడ మనకి y కోఎఫిషియంట్ -6, అలాగే నెక్స్ట్ కాన్స్టెంట్ -1, -6 -1. అలాగే నెక్స్ట్ x కోఎఫిషియంట్ ఇక్కడ మనకి 5 అవుతుంది. అలాగే నెక్స్ట్ y -6 అంటే 5 - 6 అవుతుంది. ఇక్కడ 5
-6. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేస్తే కనుక మనకి ఇక్కడ x/-3 ఇంటూ -1 -3 ఇంటూ -1 -2 ఇంటూ -6 2 ఇంటూ -6 ఈక్వల్ టు మళ్ళీ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక మనకి ఇక్కడ 2 ఇంటూ 5 అంటే ఇక్కడ y/2 ఇంటూ 5 మైనస్ ఇక్కడ మనం దీన్ని ఏబిసిడి తీసుకుంటే ఇక్కడ ఏడి మైనస్ బీసీ అలా తీసుకున్నా సరే ఇక్కడ మనకి ఏబిసిడి అంటే ఇక్కడ మనకి ఏడి మైనస్ బీసీ అంటే ఇక్కడ మనకి ఫార్ములా మైనస్ ఇక్కడ బి అంటే 2 ఇంటూ -1 అవుతుంది 2 ఇంటూ -1 ఈక్వల్ టు 1/, మళ్ళీ దీనికి చేస్తే కనుక ఇక్కడ 2 ఇంటూ -6 2 ఇంటూ -6 -3 ఇంటూ 5 మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ x/, ఇక్కడ -3 ఇంటూ -1 అంటే ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ 3 అవుతుంది. అలా ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 6 2s are 12 ఈక్వల్ టు y/5 2s are 10 ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది ఇక్కడ +2 వస్తుంది. అలాగే ఈక్వల్ టు 1/2 ఇంటూ -6 అంటే -12 అవుతుంది. అలా ఇక్కడ మనకి మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ మనకి 5 3s are 15 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి x/12 + 3 15 ఈక్వల్ టు y/12 ఈక్వల్ టు 1/, ఇక్కడ 15 - 12 అంటే ఎంత వస్తుంది వాల్యూ మనకి 3 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాల్యూని కాన్స్టెంట్ టర్మ్కి ఈక్వల్ చేయాలి. అలాగే y వాల్యూని కాన్స్టెంట్ టర్మ్కి ఈక్వల్ చేస్తే కనుక మనకి x/15 ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 1/3 అవుతుంది. x/15 ఈజ్ ఈక్వల్ టు 1/3 అలాగే y/12 ఈజ్ ఈక్వల్ టు 1/3 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ మనకి 3x ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. లేదా x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 15 మన రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక ఇక్కడ ఏమవుతుంది అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 15/3 అవుతుంది. అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 15/3 అవుతుంది. అలా ఇక్కడ మనకి ఈ 3 టేబుల్ దీనిలో 5 టైమ్స్ అంటే x ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ 5 అవుతుంది. అలా ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్ టు ఈ 12ని రైట్ సైడ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 12/3 అవుతుంది. 3 టేబుల్ దీనిలో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. therefore y ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ 4 అవుతుంది. therefore ది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఈజ్ ఏమవుతుందంటే అక్కడ మనకి 5,4 అవుతుంది. నెక్స్ట్ సమ్ చూద్దాము. నెక్స్ట్ ప్రాబ్లం ఇచ్చారంటే మనకి ఫైండ్ ద పాయింట్స్ ఆన్ ద స్ట్రైట్ లైన్ 3x + y + 4 = 0 విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్స్. ఏ పాయింట్స్కి ఈక్వి డిస్టెన్స్ లో ఉండాలంటే మనకి ఇక్కడ -5,6 అండ్ 3,2కి ఈక్వి డిస్టెన్స్ లో ఉండాలంటున్నారు. ఇక్కడ మనకి ఏమంటున్నారంటే ఫైండ్ ద పాయింట్ ఆన్ ద స్ట్రైట్ లైన్ అంటే మనకి ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ మీద 3x + 4y + 4 = 0 అనే లైన్ మీద ఒక పాయింట్ కనుక్కోవాలి. అది ఆ పాయింట్ అనేది ఎలా ఉండాలంటే విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్స్ అంటే ఆ పాయింట్ అనేది ఈ రెండు పాయింట్స్ కి ఈక్వి డిస్టెన్స్ లో ఉండాలంటున్నారు. మనం దీన్ని డయాగ్రామ్ లో చూస్తే కనుక ఇక్కడ మనకి దిస్ లైన్ ఈజ్ 3x + y + 4 = 0 అనే లైన్ ఇది. ఇప్పుడు మనకి ఈ పాయింట్ మనకి తెలియదు కాబట్టి ఆ పాయింట్ నేను ఇక్కడ P(h, k) అనుకుంటున్నాను. ఈ పాయింట్ని ఈ పాయింట్ అనేది ఈ రెండు పాయింట్స్ కి ఈక్వి డిస్టెన్స్ లో ఉండాలంటున్నారు కాబట్టి ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ ఏగా తీసుకున్నారు, ఈ పాయింట్ ని బిగా తీసుకున్నారు. ఇక్కడ -5,6 ఈ పాయింట్ 3,2 మనకి మనకు అనుకోవాల్సిందంటే ఇక్కడ P(h, k) అనే పాయింట్ కనుక్కోవాలి. ఈ పాయింట్ అనేది దేని మీద ఉందంటే 3x + y + 4 = 0 అనే లైన్ మీద ఉంది కాబట్టి x, y ప్లేస్ ఏం చేస్తా అంటే మనం ఇక్కడ h, k ని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఇక్కడ 3h + k + 4 = 0 అవుతుంది. దాన్ని మనం లైన్ ఈక్వేషన్ 1 కింద తీసుకుంటాము. అలాగే ఇక్కడ మనకి ఈ P అనే పాయింట్ ఏ అనే పాయింట్ కి ఈక్వి డిస్టెన్స్ లో ఉండాలి. అలాగే P అనే పాయింట్ దగ్గర నుంచి B కి ఈక్వల్లీ డిస్టెన్స్ లో ఉండాలి కాబట్టి ఇక్కడ మన కండిషన్ ఏమవుతుందంటే PA డిస్టెన్స్ ఈక్వల్ టు PB యొక్క డిస్టెన్స్ కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ మనం PA = PB ఆ యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేస్తే మనకు ఇంకొక లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండు లైన్స్ ని మనం సాల్వ్ చేస్తే కనుక
మనకి ఇక్కడ పి ఆఫ్ హెచ్ కామా కే అనే వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ లెట్ ది రిక్వైర్డ్ పాయింట్ బి. మనకి అడిగిన పాయింట్ నేను పి ఆఫ్ హెచ్ కామా కే అనుకుంటున్నాను. అలా ఇక్కడ మనకి గివెన్ లైన్ ఈక్వేషన్ ఇచ్చారంటే ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఈజ్ 3x ప్లస్ వై ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0. అయితే మనకి ఇక్కడ పి ఆఫ్ హెచ్ కామా కే అనేది దేని మీద ఉందంటే లైస్ ఆన్ ది లైన్ 3x ప్లస్ వై ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0 అనే లైన్ మీద ఉంది. ఇక్కడ సిన్స్ పి ఆఫ్ హెచ్ కామా కే లైస్ ఆన్ ది లైన్ 3x ప్లస్ వై ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఎక్స్ కామా వై ప్లేస్ లో హెచ్ కామా కే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ అంటే 3h ప్లస్ కే ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0. దీన్ని నేను ఈక్వేషన్ 1 కింద తీసుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ ఏం ఇచ్చారంటే ఇక్కడ మనకి ది పాయింట్ అంటే పి ఆఫ్ హెచ్ కామా కే అనేది విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్. ఏ పాయింట్ కి ఈక్వి డిస్టెన్స్ లో ఉండాలంటే ఇక్కడ ఏకి బికి ఈక్వి డిస్టెన్స్ లో ఉండాలంటున్నారు. గివెన్ that P of H comma K is the equidistance from the points A of -5, 6 and B of 3, 2. P of H comma K అనేది ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ ఏ అండ్ బికి ఈక్వి డిస్టెన్స్ లో ఉన్నారు. ఇక్కడ B of 3, 2 అంటే ఇక్కడ మనకి కండిషన్ ఏమవుతుందంటే పిఏ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు పిబి డిస్టెన్స్ కి ఈక్వల్ అవుతుంది. అయితే ఇక్కడ కండిషన్ ఏంటి, పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి అవుతుంది. అయితే మనం ఇక్కడ పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి అయితే కనుక మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కనుక దీనికి స్క్వేరింగ్ ఆన్ both sides PA square equal to PB square. PA square is equal to PB square అవుతుంది. ఇక్కడ మనకి పాయింట్ P అనే పాయింట్ దీన్ని x1, x2, y2 గా తీసుకుంటున్నాను. ఈ పాయింట్ నేను x1, y1, ఈ పాయింట్ నేను ఇక్కడ x1, y1 కింద తీసుకుంటున్నాను. అయితే మనకి 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమవుతుందంటే మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఏబి డిస్టెన్స్ అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అయితే ఇక్కడ మనకి స్క్వేర్ చేసాం కాబట్టి ఇక్కడ బోత్ సైడ్స్ మనకి ఇక్కడ స్క్వేర్, అలాగే ఇక్కడ మనకి ఈ స్క్వేర్ ఈ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నేను డైరెక్ట్ గా ఈ ఫార్ములా అనేది అప్లై చేస్తున్నాను. అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అనే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఇక్కడ మనకి పీ పాయింట్ ఏంటి, ఇక్కడ మనకి x2, y2 అనుకున్నాను. అలా ఇక్కడ ఏ పాయింట్ నేను ఇక్కడ x1, y1 అనుకున్నాను. ఇక్కడ మనకి x2 మైనస్ x1 అంటే పిఏ డిస్టెన్స్ ఫైండ్ చేస్తున్నాను. ఇక్కడ x2 మైనస్ x1 అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి హెచ్ x2 మైనస్ x1 అంటే ఇక్కడ మనకి x2 అంటే హెచ్ అవుతుంది. x2 మైనస్ x1 అంటే ఇక్కడ మైనస్ ఉంది, ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది అంటే హెచ్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ ఇక్కడ మనకి y2 మైనస్ y1 అంటున్నాం. అంటే y2 మైనస్ y1 అంటే పిఏ డిస్టెన్స్ లో y2 అంటే ఇక్కడ వాల్యూ k అవుతుంది. y2 మైనస్ y1 అంటే ఇక్కడ ఎంత అవుతుంది, వాల్యూ 6 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే k మైనస్ 6 అవుతుంది. k మైనస్ 6 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు నెక్స్ట్ మనం ఇక్కడ పీబీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. మళ్ళీ పీబీ డిస్టెన్స్ కి మనకు స్క్వేర్, ఫార్ములాలో ఒక స్క్వేర్, ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అప్లై చేస్తాను. ఇక్కడ పీ పాయింట్ హెచ్ కామాకి నేను x2, y2 అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ బి పాయింట్ 3, 2ని నేను ఇక్కడ x1, y1 గా తీసుకుంటున్నాను. ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే కనుక ఇక్కడ x2 మైనస్ x1 అంటే హెచ్, ఇక్కడ x1 వాల్యూ 3 అవుతుంది. అంటే ఎంత వస్తుంది, ఇక్కడ మనకి హెచ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ మనకి y2 మైనస్ y1 అంటే ఇక్కడ మనకి p, ఇక్కడ మనకి y2 అంటే k అవుతుంది. y2 మైనస్ y1 అంటే ఇక్కడ ఎంత వస్తుంది అంటే వాల్యూ ఇక్కడ 2 అవుతుంది. అంటే ఇక్కడ మనకి k మైనస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ లో ఉంది కాబట్టి మనం దీన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రాస్తే కనుక మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఫార్ములాలు అప్లై చేస్తే ఇక్కడ హెచ్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ బి స్క్వేర్ అంటే మనకి 5 స్క్వేర్ 25 అవుతుంది.
ప్లస్ 2 ఇంటూ హెచ్ ఇంటూ 5 అంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకి 10 హెచ్ అవుతుంది. అలా ఇక్కడ మనం దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేస్తే కనుక ఇక్కడ ఏమవుతుందంటే కే స్క్వేర్ ప్లస్ 36 మైనస్ 2 ఇంటూ కే ఇంటూ 6 అంటే మనకి మైనస్ 12k అవుతుంది. అలాగే మనం దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ హెచ్ స్క్వేర్ 3 స్క్వేర్ అంటే ప్లస్ 9 మైనస్ 2 ఇంటూ హెచ్ ఇంటూ 3 మైనస్ 6h అవుతుంది. అలాగే మనం దీన్ని కే మైనస్ 2 హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ మనకి కే స్క్వేర్ ఇక్కడ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది. మైనస్ 2ab అంటే ఇక్కడ 2 ఇంటూ 2 4 అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది అంటే 4k అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab మనం దానిలో ఎక్స్పాండ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే కే స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4k అవుతుంది. ఇప్పుడు మనం దీనిలో చూస్తే కనుక మనకి హెచ్ స్క్వేర్ అలాగే హెచ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి కే స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ మనకి ఇక్కడ హెచ్ టర్మ్స్ ఏమన్నాయంటే ఇక్కడ మనకి 10h అలా ఇక్కడ మనకి రైట్ సైడ్ మైనస్ 6h ఉంది. ఆ మైనస్ 6hని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక ఎంత అవుతుందంటే ఇక్కడ 10h ప్లస్ 6h 16h అవుతుంది. అలాగే నెక్స్ట్ కే టర్మ్స్ ఏమన్నా ఇక్కడ మనకి మైనస్ 12k ఉంది. అలాగే ఇక్కడ మనకి రైట్ సైడ్ మైనస్ 4k ఉంది. ఆ మైనస్ 4k మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక మనకి మైనస్ 12k ప్లస్ 4k అంటే మైనస్ 12 ప్లస్ 4 అంటే మైనస్ 8k అవుతుంది. నెక్స్ట్ ఇంకా కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయంటే ఇక్కడ మనకి 25 అలా ఇక్కడ మనకి 36 ఉంది. 25 ప్లస్ 36 అంటే వాల్యూ మనకి ఇక్కడ 61 అవుతుంది. 61 అలా ఇక మనకి రైట్ సైడ్ 9 ప్లస్ 4 అంటే 9 ప్లస్ 4 అంటే 13 అవుతుంది. అంటే 61 మైనస్ 13 8 48 ప్లస్ 48 అవుతుంది. 10h మైనస్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి హెచ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి కే స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ హెచ్ టర్మ్స్ చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ 10h అలాగే 10hను ఇక్కడ మనకి మైనస్ 6h వచ్చేసి మనకి ఇక్కడ 4h అవుతుంది. ఇక్కడ 10h ప్లస్ 16h అలాగే మనకి ఇక్కడ మైనస్ 12k ప్లస్ 48 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ మనం చూస్తే ఒకసారి మనం సింప్లిఫికేషన్ చూద్దాం. ఇక్కడ మనకి 10h ఉంది లెఫ్ట్ సైడ్ 10h అలా ఇక్కడ మనకి మైనస్ 6h ఉంది. ఆ మైనస్ 6hని తీసుకొస్తే ఏమవుతుంది ఇక్కడ మనకి 16h అవుతుంది. అలాగే ఇక్కడ మనకి కే టర్మ్ ఏముంది ఇక్కడ మనకి మైనస్ 12k ఉంది. మైనస్ 12kని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఇక్కడ మైనస్ 12k మైనస్ 4kని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక ప్లస్ 4k అవుతుంది. అంటే మనకి ఇక్కడ మైనస్ 8k అవుతుంది. అలాగే నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది ఇక్కడ మనకి 25 ప్లస్ 36 అంటే 61 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి 9 ప్లస్ 4 13 అంటే మనకి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక ఏమవుతుంది ఇక్కడ మనకి మైనస్ 13 అవుతుంది. అంటే 61 మైనస్ 13 ప్లస్ 48 అవుతుంది. ఇప్పుడు మనం దీనిలో 8 టేబుల్ కామన్ తీసినట్లయితే కనుక దీనిలో మనం ఇక్కడ 8 టేబుల్ కామన్ తీస్తే కనుక మనం దీనిలో 2h మైనస్ k ప్లస్ 6 ఈక్వల్ టు 0 అంటే ఈ ఈక్వేషన్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ 8 కామన్ తీస్తే కనుక మనకి 2h అవుతుంది. అలా ఇక్కడ మనకి మైనస్ k అవుతుంది. అలా ఇక్కడ మనకి 6 8 జార్ 48 అంటే ఇక్కడ మనం 8 కామన్ తీస్తున్నాను. ఇప్పుడు ఈ 8 మనం రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది వాల్యూ 0 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది 2h మైనస్ k ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఇక్కడ ఈక్వేషన్ 2 కింద తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనం సాల్వింగ్ 1 and 2 సాల్వ్ చేయాలి. మన సాల్వింగ్ 1 and 2 సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే మనకి హెచ్ కామా కే వాల్యూ వస్తుంది. సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 మన ఇక్కడ ఈక్వేషన్ 1 అంటే ఇక్కడ మనకి 3h ప్లస్ k ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. 3h plus k plus 4 equal to 0. This is equation 1.
మనకి ఇక్కడ ఈక్వేషన్ 2 ఏమొచ్చిందంటే ఇక్కడ మనకి 2h మైనస్ కే ప్లస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0, 2h మైనస్ కే ప్లస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని YCX మెథడ్లో సాల్వ్ చేయొచ్చు, లేదా నేను ఇక్కడ ఈక్వేషన్ డైరెక్ట్గా ఇక్కడ ఇలా అయినా సాల్వ్ చేసుకోవచ్చు. చూద్దాం ఇక్కడ దీన్ని డైరెక్ట్గా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ కే మైనస్ కే ఉంది, లేదా దీన్ని మనం YCX మెథడ్లో అయినా సాల్వ్ చేయొచ్చు, లేదా మనం ఈక్వేషన్ని డైరెక్ట్గా అయినా మనం సాల్వ్ చేసుకోవచ్చు. దీన్ని డైరెక్ట్గా సాల్వ్ చేస్తే కనుక మనకి ఇక్కడ ప్లస్ కే మైనస్ కే ఉంది కాబట్టి మనం ప్లస్ కే మైనస్ కే క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే కనుక 3h ప్లస్ 2h ఏమవుతుంది ఇక్కడ మనకి 5h అవుతుంది. ఇక్కడ మనకి ప్లస్ కే మైనస్ కే అంటే రెండు క్యాన్సిల్ అయిపోతే కాబట్టి వాల్యూ అవుతుంది మనకి ఇక్కడ 0 అవుతుంది. ప్లస్ 6 ప్లస్ 4 ఏమవుతుంది ఇక్కడ మనకి 10 అవుతుంది. అంటే ఇక్కడ మనకి 5h ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 అవుతుంది. h ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10/5 అవుతుంది. అంటే ఎంత వస్తుంది అంటే వాల్యూ మైనస్ 2 అవుతుంది. అంటే h ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అవుతుంది. ఇప్పుడు మనం హెచ్ వాల్యూని తీసుకొచ్చి దీని ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 కాబట్టి నేను ఇక్కడ హెచ్ వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ సబ్స్టిట్యూట్ హెచ్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఇక్కడ ఈక్వేషన్ 1 ఏంటి, ఇక్కడ 3h ప్లస్ కే ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి హెచ్ వాల్యూ -2 కాబట్టి 3 ఇంటూ -2 ప్లస్ కే ప్లస్ 4 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి -6 ప్లస్ కే ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ మనకి -6 ప్లస్ 4 అంటే ఎంత వస్తుంది వాల్యూ -2 అవుతుంది. అంటే ఇక్కడ -2 ప్లస్ కే ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ మనకి కే ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే -2 రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది ఇక్కడ మనకి +2 అవుతుంది. అంటే ఇక్కడ మనకి హెచ్ కామా కే therefore p of h comma k is equal to -2, 2. అంటే మనకి ఆ లైన్ మీద ఉండే పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి -2, 2 అవుతుంది. మనం ఈ ఈక్వేషన్ ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు, లేదా మనం YCX మెథడ్లో అయినా సాల్వ్ చేయొచ్చు. అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మీరు ఆ మెథడ్లో అయినా సాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఆ మెథడ్లో సాల్వ్ చేసినా సరే మనకి ఈ హెచ్ కామా కే వాల్యూ వస్తుందంటే ఇక్కడ మనకి -2, 2 వస్తుంది. ఇలా చేస్తే కనుక ఈజీ అవుతుంది కాబట్టి నేను ఈ ప్రాసెస్లో చేస్తాను, లేదా మనం ఇక్కడ YCX మెథడ్లో అయినా దీన్ని ఈక్వేషన్ని సాల్వ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ.